హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వీ కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాడ పచ్చిశనగపప్పు మసాలా గ్రేవీ కర్రీ అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. మనకి భోజనాల్లో వడ్డిస్తారు కదా, అదే టేస్ట్తో చాలా బాగా వస్తుందన్నమాట. అది ప్రెషర్ కుక్కర్లో 5 to 10 మినిట్స్లో ఈ రెసిపీ అనేది ఈజీగా చేసేసుకోవచ్చండి. దానికోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజు మునక్కాడ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాష్ చేసుకొని టమాటాలు 6 నుంచి 7 మీడియం సైజు తీసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చి 2 నుంచి 3 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు తీసుకొని ముందుగానే నేను అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మసాలా కోసం కొబ్బరి, చిన్నుల్లిపాయ, అల్లం ముక్క తీసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ అనేది. నేను స్టవ్ వెలిగించి కుక్కర్ పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 6 నుంచి 7 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేసుకుంటున్నాను. మీరు ఏ నూనె అయితే ఇష్టపడతారో ఆ నూనె యూస్ చేసుకోండి. దీంట్లోకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి. పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే, ఎందుకంటే పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. నేను పోపు దినుసులు వేసుకోవట్లేదు, ఓన్లీ జీలకర్ర ఒకటే. వేగిన తర్వాత ముందుగా మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకొని వేయించుకుంటున్నానండి. నేను పెద్దుల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. వేగటం కోసం నేను ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోండి, తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు అనేది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే, మళ్ళీ చెప్పనవసరం లేదు కదా. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేగినాయి అని చెప్పి నేను ములక్కాడలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకుంటున్నానండి ఆయిల్లో. ఒక 2 సెకండ్లు అలా వేయించుకుంటే సరిపోతుంది ములక్కాడలు. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ముక్కలు కొంచెం మగ్గేంత వరకు ఉంచుకోవాలండి. మగ్గేదాకా ఇలా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేసి మగ్గనివ్వండి టమాటాలు. నేను ఇలా కలిపేసుకొని టమాటాలు కొంచెం చూసారా, టమాటాలో ఉన్న వాటర్ అనేది సపరేట్ అయ్యింది. కొంచెం మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు వాష్ చేసేసుకొని దాంట్లో ఉన్న వాటర్ అన్ని పంపేసి ఆ పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి, అన్నీ కలిసేలాగా. చూడటానికి పచ్చి పచ్చిగా ఉన్నా కానీ మనం కుక్కర్ విజిల్ పెట్టే టైంకి అన్నీ చక్కగా మగ్గుతాయండి, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట తినేటప్పుడు. ములక్కాయలో గుజ్జు గుజ్జు చాలా బాగుంటుంది తినేటప్పుడు ములక్కాయ. ఇప్పుడు దీంట్లో తగినంత కారం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను, నా టేస్ట్కి తగినట్టుగా. మీరు ఎంతైతే కారం తినగలరో అంత వేసుకోండి. ఇక నేను ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకుంటున్నాను, అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ ఈ ముక్కలకి, టమాటా ముక్కలకి అన్నిటికి పట్టేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ టమాటాలో వాటర్ ఉంటుంది కదా, అందుకని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా నీళ్ళ వాటర్ వేసుకొని మసాలా పట్టుకున్నానండి, మిక్సీ పెట్టుకున్నాను. ఆ మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని, మసాలా కూడా మొత్తం కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి నేను ఒక 2 విజిల్స్ రానిస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ముక్కలు కూడా అన్నీ పర్ఫెక్ట్గా, ములక్కాడలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. నేను చూసారా, కుక్కర్ గిన్నె పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. 2 విజిల్ వచ్చేదాకా ఇలా విజిల్ తీసేసి పెట్టుకోండి, తర్వాత విజిల్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేను ఇప్పుడు విజిల్ తీసి చూపిస్తున్నాను. విజిల్ అనేది మొత్తం ఆవిరంతా పోయినాక కుక్కర్ మీద మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, ములక్కాడలు ఇందాక గ్రీన్ కలర్లో ఉన్నాయి, చూసారా ఏ కలర్లో మారిపోయిందో, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి అనమాట. మీకు కొంచెం వాటరిష్గా అనిపిస్తే ఇంకొంచెం స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం దగ్గర పడేదాకా, కొంచెం చిక్కపడేదాకా అయినా గ్రేవీని ఉడకపెట్టుకోండి. మూత పెట్టనవసరం అవసరం లేదు, మూత డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడేలాగా చేసుకోండి. లేదా అలా ఇష్టపడే వాళ్ళైతే అలా తినేసేయచ్చు. చూసారా, నేను కొంచెం దగ్గర పడేలాగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. జస్ట్ 5 to
10 మినిట్స్ లోపే ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుందండి. నేను ఇక్కడ సర్వింగ్ బౌల్ తీసుకొని ఒక గిన్నెలోకి గ్రేవీ కర్రీ అనేది తీసుకుంటున్నాను నేను. చూసారా, నాకు చూస్తుంటేనే నోరూరుతుందనమాట. చికెన్ మటన్ టేస్ట్ ఉంటుందన్నమాట. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు. ఈ రకంగా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్.